ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జమ్మూ కాశ్మీర్ లో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ రైలు వంతెన ప్రారంభించనున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రధాని మోదీ తొలిసారి జమ్మూ కాశ్మీర్ లో పర్యటిస్తుండటంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ నిన్ననే వీటిని సమీక్షించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ను ప్రారంభించనున్నారు ప్రధాని మోదీ. దేశంలోనే మొట్టమొదటిసారిగా తీగలతో అనుసంధానించిన కేబుల్ బ్రిడ్జ్ ను ప్రారంభిస్తారు. కట్రా, శ్రీనగర్ వందే భారత్ రైళ్లను ప్రధాని ప్రారంభించనున్నారు. ఇవి రేపటి నుంచి ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. 46,000 కోట్ల ప్రాజెక్టులకు కట్రాలో మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. చినాబ్ వంతెన నిర్మాణం సాకారం వెనుక శ్రమ, ఇంజనీరింగ్ నైపుణ్యంపై ప్రజలకు తెలియజేసేందుకు కౌరీలో రూపొందించిన మ్యూజియాన్ని సైతం మోదీ ప్రారంభించనున్నారు. అత్యంత దుర్లభమైన శివలేక్, పీర్ పంజాల్ పర్వత శ్రేణులను కలుపుతూ కశ్మీర్ లోయకు రైలు నడపడం ఒక శతాబ్దం కిందటి ప్రతిష్టాత్మక ప్రణాళిక. బ్రిటిష్ కాలంలోనే ఈ కొండల సర్వేకు ఇంజనీర్లను నియమించిన ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. ఇన్నాళ్లకు ఇవాళ కట్రా నుంచి కశ్మీర్కు వందే భారత్ రైలుకు జెండా ఊపడం ద్వారా ప్రధాని మోదీ ఈ కలను సాకారం చేయనున్నారు. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే ఆర్చ్ బ్రిడ్జ్ అయిన చినాబ్ ఉక్కు వంతెన్ను ప్రధాని జాతికి అంకితం చేస్తారు. నదికి 359 మీటర్ల ఎత్తులో ఈ వంతెన ఉంటుంది. 1.31 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి కేంద్రం 1,486 కోట్లు ఖర్చు చేసింది. దీంతో భారత రైల్వే నెట్వర్క్ తో జమ్మూ కాశ్మీర్ పూర్తిగా అనుసంధానం కానుంది. జమ్మూ కాశ్మీర్లోని చినాబ్ నదిపై నిర్మించిన రైల్వే వంతెన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనది. కశ్మీర్ను భారత్లోని మిగతా ప్రాంతాలతో అనుసంధానించేందుకు చేపట్టిన ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో భాగంగా చినాబ్ వంతెన్ను నిర్మించారు. నది గర్భం నుంచి 359 మీటర్ల ఎత్తునున్న ఈ రైల్వే వంతెన పొడవు 1,315 మీటర్లు. ఇప్పటి వరకు చైనాలోని బెయిపాన్ నదిపై నిర్మించిన 275 మీటర్ల పొడవైన షుబాయ్ రైల్వే వంతెన పేరుతో ఉన్న ప్రపంచ రికార్డును ఇది అధిగమించింది. ప్యారిస్ లోని ప్రఖ్యాత ఐఫిల్ టవర్ తో పోలిస్తే దీని ఎత్తు 30 మీటర్ల ఎక్కువగా ఉండడం విశేషం. మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, ఇవాళ ప్రధాని జమ్మూ కాశ్మీర్ టూర్ అప్డేట్స్ ఏంటి? జమ్మూ కాశ్మీర్ హిస్టరీలో ఇదొక మైల్ స్టోన్గా నిలిచేటువంటి రోజు ఇవాళ రోజు. ప్రధాని మధ్యాహ్నం చేరుకుంటారు. 12:30కు చీనాబ్ నది పైన నిర్మించినటువంటి ఎత్తైన వంతెనను ప్రారంభించబోతున్నారు. అదొక దశాబ్దాల నాటి కళ ఇది. పూర్తి స్థాయిలో జమ్మూ కాశ్మీర్ ఇండియన్ రైల్వేస్ తోటి కనెక్టివిటీ అనేది కూడా పూర్తి స్థాయిలో ఈ ప్రాజెక్టు తోటి పూర్తి కాబోతా ఉంది. సుమారు 359 మీటర్ల ఎత్తులో 1,315 మీటర్ల పొడవుతోటి ఈ బ్రిడ్జ్ అనేది కూడా నిర్మించారు. చాలా 2 పర్వతాలను కలుపుతూ నిర్మించినటువంటి బ్రిడ్జ్ ఇది. భూకంపాలు కావచ్చు, లేకపోతే విండ్స్ని తట్టుకునేలాగా పూర్తి స్థాయిలో దాని నిర్మాణం అనేది కూడా కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ఈరోజు ప్రాజెక్ట్ని ప్రధాని జాతికి అంకితం చేయబోతున్నారు. కీలకమైనటువంటి ఉదంపూర్, బారాముల్లా రైల్వే కనెక్టివిటీకి సంబంధించినటువంటి ప్రాజెక్టులో ఇది కీలకమైనటువంటి ముందడుగు. దానిలో భాగంగానే సుమారు 200 పైచీలు కిలోమీటర్ల మేర రైల్వే కనెక్టివిటీకి సంబంధించినటువంటి సొరంగాలు కావచ్చు, వీటన్నిటికి కూడా నిర్మించారు. వాటిని ఈరోజు ప్రధాని జాతికి అంకితం చేయబోతున్నారు. వీటితో పాటు ఒక 5-6 కీలకమైనటువంటి ప్రాజెక్టులు ఉన్నాయి. చీనాబ్ నది పైన నిర్మించినటువంటి ఈ బ్రిడ్జితో పాటు ఒక కేబుల్ బ్రిడ్జిని కూడా ఈరోజు జాతికి అంకితం చేయబోతున్నారు, అంజీ బ్రిడ్జ్. వాటితో పాటు ఒక మెడికల్ సైన్స్ ఎయిమ్స్ లాంటి హాస్పిటల్ని కూడా ఈరోజు ప్రారంభోత్సవం చేయబోతున్నారు. వీటితో పాటు
జమ్మూ కాశ్మీర్లోనే కొన్ని రోడ్డు ప్రాజెక్టులు మొత్తంగా ఈరోజు సుమారు 45,000 కోట్ల మేరకు సంబంధించినటువంటి ప్రాజెక్టులకు సంబంధించి శంకుస్థాపనలు అలాగే జాతికి అంకితం చేయడం లాంటి కీలకమైనటువంటి చర్యల్లో ప్రధాని పాల్గొనబోతున్నారు. కీలకంగా పెహల్గా ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రధాని పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. గతంలోనే ఈ చినాబ్ నదిపైన నిర్మించినటువంటి బ్రిడ్జ్ను ప్రారంభించాల్సి ఉండే, దానికి సంబంధించినటువంటి ట్రైన్ రన్ కూడా పూర్తయింది. ఏప్రిల్ 19నే వాటికి సంబంధించినటువంటి ఆ ప్రారంభోత్సవం అనేది కూడా చేయాల్సి ఉండే, కానీ కొన్ని అనివార్య కారణాలతోటి అప్పుడు తలపెట్టినటువంటి ప్రోగ్రాం ఇప్పటికీ షిఫ్ట్ అయింది. వాటికి సంబంధించినటువంటి వందే భారత్ ట్రైన్స్కి సంబంధించిన ట్రయల్ రన్ కూడా గతంలోనే పూర్తి చేశారు. వాటికి సంబంధించి ఇప్పుడు ఒక వందే భారత్ ట్రైన్ ముఖ్యంగా కత్రా నుంచి శ్రీనగర్ వరకు వెళ్ళేటువంటి వందే భారత్ ట్రైన్ని కూడా ప్రారంభించబోతున్నారు. దీంతో చాలా వరకు జమ్మూ కాశ్మీర్ నుంచి శ్రీనగర్కు ప్రయాణ సమయం అనేది కూడా చాలా వరకు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. కేవలం 3 గంటల్లోనే చేరుకునేలాగా వందే భారత్ ట్రైన్ని కావచ్చు, అలాగే అక్కడ ఉన్నటువంటి మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా పూర్తి స్థాయిలో డెవలప్ చేశారు. వైష్ణోదేవి టెంపుల్ను సందర్శించేటువంటి పర్యాటకులకు కావచ్చు, లేకపోతే నార్మల్గా జమ్మూ నుంచి శ్రీనగర్కు వెళ్ళేటువంటి వారికి కూడా ఈ బ్రిడ్జ్ నిర్మాణంతో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడంతో వారికి సంబంధించిన ప్రయాణానికి సంబంధించినటువంటి టైం అనేది కూడా పూర్తి స్థాయిలో చాలా వరకు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చరల్గా చాలా వరకు కూడా ఇది ఎంతో ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది. టూరిజం డెవలప్మెంట్ కావచ్చు, మిగతా అంశాలపైన కూడా దీనికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ చాలా గణనీయంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ప్రారంభోత్సవానికి సంబంధించినటువంటి పనులను నిన్ననే జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అలాగే కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఇద్దరు కూడా సమీక్ష చేశారు. ఈరోజు ప్రారంభించిన తర్వాత కత్రాలో ఒక భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. వాటితో పాటు కొన్ని మ్యూజియంస్ కావచ్చు, ఇట్లాంటి అభివృద్ధికి సంబంధించినటువంటి పనుల్లో సంబంధించిన శంకుస్థాపనలు కూడా ప్రధాని మోదీ చేస్తారు. ఇక ఓవరాల్గా జమ్మూ కాశ్మీర్లో పిఎం టూర్కు సంబంధించి చాలా అందరి కళ్ళు కూడా ప్రధాని టూర్ పైన ఉన్నాయి. ఎందుకంటే పాకిస్తాన్ క్లెయిమ్ చేస్తున్నట్టుగా జమ్మూ కాశ్మీర్ పైన లేకపోతే శ్రీనగర్ పైన దాడులు చేశాము, వాటికి సంబంధించినటువంటి చాలా వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ను దెబ్బతీశామంటూ కూడా పాకిస్తాన్ అనేక క్లెయిమ్స్ అనేది కూడా చేసింది. వాటిల్లో చాలా వరకు కూడా ప్రధాని మోడీ కావచ్చు, లేకపోతే కీలకమైనటువంటి మంత్రులు అమిత్ షా కావచ్చు, లేకపోతే రాజ్నాథ్ సింగ్ ఇట్లా పర్యటిస్తూ అక్కడ ఎలాంటి నష్టం జరగలేదు అనేటువంటి అంశాన్ని ప్రపంచానికి చెప్పేటువంటి ప్రయత్నం కూడా భారత్ నుంచి జరిగింది. గతంలో ఎయిర్ బేస్ని సందర్శించినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది ప్రధాని. ఇప్పుడు తాజాగా జమ్మూ కాశ్మీర్లో కూడా ప్రధాని పర్యటిస్తున్నారు కాబట్టి అక్కడ కూడా ఎలాంటి నష్టం జరగలేదు అనేటువంటి సందేశాన్ని ఇస్తూనే మరోవైపు కీలకంగా టూరిజం డెవలప్మెంట్తో పాటు ఇటు ఉగ్రవాద దాడులకు సంబంధించి పూర్తి స్థాయిలో సెక్యూరిటీ వైజ్గా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నామో దాంతోపాటు ఈ టూరిజం డెవలప్మెంట్ పైన ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి పైన కేంద్ర ప్రభుత్వం కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వం ఫోకస్ చేసిందనేటువంటి ఇండికేషన్ ఇవ్వడం ప్రధాన లక్ష్యంగా ఉంది. దానిలో భాగంగానే ఈరోజు ప్రధాని టూర్ అంతా కూడా ఉంటుంది. సుమారు 5-6 మేజర్ ప్రాజెక్ట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్స్ కావచ్చు, అలాగే రైల్వేకి సంబంధించినటువంటి కీలక ప్రాజెక్టులను ప్రధాని మోడీ ఈరోజు ప్రారంభించబోతున్నారు. శ్రవంతి.